హాయ్ అండి, నేను మీ శ్రీవాణి, శ్రీ కుక్ అండ్ లాగ్స్. టుడే రెసిపీ మురుకులండి. మినపప్పుతో గ్యాస్ ఫామ్ అవ్వకుండా చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసుకునే మెథడ్లో చూద్దాం ఈరోజు. ఎంత బాగా వచ్చాయి చూసారు, ఇంచుతున్నా కానీ చాలా క్రిస్పీగా వచ్చాయండి, అంతే టేస్టీగా కూడా ఉన్నాయి. చుట్టేది నాకు అంత రాలేదు. నేనైతే 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. అది బాగా వాష్ చేసుకొని ఏ కప్పు అయితే మినపప్పు తీసుకుంటో అదే కప్పుతో 4 కప్పులు బియ్యం పిండి తీసుకోవాలండి. బాగా వాష్ చేసుకొని 2 కప్పులు వాటర్ పోసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొక 1/2 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 2 కప్పులు వేసుకున్నాను. దాన్ని కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్ రానిచ్చాను. ఇది విజిల్ అంతా పోయిన తర్వాత తీసి చూసి ఇలా ఉడికిందండి. ఇప్పుడు మనం ఇదంతా ఆరిన తర్వాత మిక్సీ జార్ పట్టుకోవాలి. ఆరాలండి, వేడిగా వేసుకోకూడదు. వాటర్ అవసరమైతే కొంచెం యాడ్ చేసుకొని మిక్సీ జార్ పట్టుకోండి. చూసారుగా నాకు ఇలా మిక్సీ జార్ పట్టుకున్నాను. ఇది నేను ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నానో అదే కప్పుతో 4 కప్పులు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుందండి. 3 కప్పులు అంతా వేస్తే అనుకవుతుంది. 4 కప్పులు వేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది మెజర్మెంటు. తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత వాము చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకుంటే మన చుట్టినప్పుడు పగలకుండా ఉంటుంది. లేదంటే వాము, జీలకర్ర అలాగే వేసామంటే మనకు పగిలే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే మనం మిక్సీ జార్లో పట్టుకొని అయినా సరే మనం పొడిలాగా వేసుకోవచ్చు. దానికన్నా ఇలా చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా మనకు మినప్పప్పులో కలిసేటట్టు బియ్యం పిండి మొత్తం మెత్తగా కలుపుకోవాలండి. ఆ మినప్పిండిని మనం మ్యాష్ చేసినట్టు, రఫ్ చేసినట్టు, మసాజ్ చేసినట్టుగా, ఏ లాంగ్వేజ్ అయినా అర్థం చేసుకోండి. మసాజ్ చేసినట్టుగా బాగా మినపప్పులో మన బియ్యం పిండి అంతా బాగా కలిపేటట్టు కలుపుకున్నామంటే మనకు మురుకులు చుట్టుకునేటప్పుడు చాలా బాగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, నిజం చెప్తున్నా. నేను ఫస్ట్ టైం ట్రై చేసాను. మేము వేరే మెథడ్లో చేస్తాము, ఇలా ఒకసారి ట్రై చేసాము. నిజంగా చాలా బాగున్నాయి టేస్ట్. కాకపోతే ఒకటికి 3 వేస్తే మటుకు మన చుట్టేది రాదండి. 4 వేసుకుంటేనే పిండి పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చేసిన కొలతలు కరెక్ట్గా వచ్చాయి కాబట్టి చెప్తున్నాను. ఇది మనం బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని మనం మురుకుల చిట్టులోకి తగినంత పిండి పెట్టుకొని, ఇలా నా దగ్గర ఈ మురుకుల చిట్టు ఉందండి తిప్పుకునేది, అది తీసుకున్నాను. మీ దగ్గర ఏదంటే దాంట్లో మీకు దానికి తగ్గట్టు పిండి పెట్టుకొని ఇలా చుట్టుకోండి. లేదంటే కింద ఒక ప్లేట్ మీందో లేదా చిల్లెల గంటె మీందో చుట్టుకొని కూడా ఒక్కొక్కటి ఆయిల్లో వదులుకుంటారు. నేను డైరెక్ట్గా ఆయిల్లో ట్రై చేశాను. నాకు చుట్టేది అంత ప్రాపర్గా రాలేదండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మిగిలిన పిండి కూడా ఇలాగే పెట్టుకుని అన్నీ చుట్టుకుందాం. నేను ఆల్మోస్ట్ చేసేసాను. ఇప్పుడు ఇది చూసరికి ఇలా బురుగులన్నీ ఆగిపోయిన తర్వాత మనం ఇంకోసారి ఆన్ చేసుకొని కాలనిచ్చి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు నేను డైరెక్ట్గానే చిన్న చిన్న మురుకులు నేను చుట్టి చూపిస్తున్నాను మీకు. చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే. ప్లీజ్ ఒకసారి ట్రై చేయొచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండి. నా వీడియో నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. చూసారుగా ఇలాగే నేను ఆయిల్లో మొత్తం చుట్టుకున్నానండి. పిండి అయితే అయిపోయింది నాకు మొత్తం. నిజంగా టేస్ట్ బాగుందండి. మనకు ఎప్పుడైనా ఎమర్జెన్సీగా స్నాక్స్ కావాలంటే మనం ఇలా బియ్యం పిండి రెడీగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఇంట్లో ఇలా చేసేసుకున్నామంటే పిల్లలకి స్నాక్స్ కూడా ఈజీగా ఇంట్లోనే హెల్దీ వేలో మనం పెట్టుకోవచ్చు. ఇంతేనండి. ఈ బురుగులన్నీ ఈ పబ్బుల్స్ అన్నీ ఆగిన తర్వాత ఇంకో సైడ్ ఆన్ చేసుకొని కాల్చుకోవాలి. మంచి కలర్ వచ్చేదా మరీ ఎక్కువ ఓవర్ కలర్ రానివ్వకండి. మినపప్పు మురుకులు ఎప్పుడు కూడా మనకు కొంచెం వైట్గానే అనిపిస్తాయి. శనగపిండి అయితే కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి. ఇంకో సైడ్ కాలేయి కదా, చూసారా బబుల్స్ అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. అన్నీ తీసుకొని ఆ వడగట్లో ఆయిల్ అంతా పోయిన తర్వాత మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని. ఇంతేనండి నా మురుకుల రెసిపీ. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ టు ఆల్. సీ యూ టుమారో. బాయ్.